నమస్తే అందరు ఎట్లున్నారు మంచిగున్నారా తెలంగాణ ఆంధ్ర వంటలకి స్వాగతం వచ్చేసింది మన గణేశుని పండగ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు నేను మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో మా మమ్మీ వాళ్ళ ఇంట్లో గణేష్ పూజ ఎట్లా చేస్తారో చూపిస్తా అత్తమ్మ బయట నుంచి వినాయకుడిని తేరు ఇంట్లో గణేష్ పటంకి ఇట్లా మంచిగా అన్ని ఆకులు అన్నీ పెట్టి పండ్లు పాశం పులిహోర అండ్ కాన్వడలు పెట్టి పూజ ఇట్లా చేస్తారనమాట ఇది అత్తమ్మ వాళ్ళ ఇంట్లో మమ్మీ వాళ్ళ ఇంట్లో అయితే ఇట్లా శనగలు ఉడకబెట్టిన శనగలు మరలేసింది మమ్మీ దాంతోపాటు ఇవి వడలు శనగపప్పు వడలు అంటారు కదా అవి ఈ రెసిపీ మమ్మీని చేయమంట నేను ఇది మీ అందరి కోసం మళ్ళీ అప్లోడ్ చేస్తా చింతకాయలు తెస్తాం కదా మమ్మీ చింతకాయ పచ్చడి ఎక్స్పర్ట్ చాలా బాగా చేస్తుంది చింతకాయ పచ్చడి అండ్ ఇది తెలంగాణ స్పెషల్ గణేశన్ ఫేవరెట్ పాశం నా ఫేవరెట్ కూడా నాకు తెలుసు మీ అందరి ఫేవరెట్ కూడా ఉండ్రాల పాయసం ఇది మమ్మీతో రెసిపీ చేపిస్తా గంటల తరబడి కూర్చోకుండా మమ్మీ మురుకులు దాంతో ఒత్తుతుంది అనమాట ఇది కూడా నేను రెసిపీ అప్లోడ్ చేస్తా వినాయకుడు వచ్చింది కదా ఇక ప్రసాదాలు తుమ్మి కూర గణేశన్ ఫేవరెట్ అండ్ పులిహోర అంతే మమ్మీ వాళ్ళు వినాయకుడికి ఇవన్నీ పెట్టినరు ఇప్పుడు వినాయకుడిని మమ్మీ వాళ్ళ దగ్గర అయితే ఇట్లా మట్టి వినాయకుడిని తీసుకొచ్చి దేవుని రూమ్లో పెట్టి ఇట్లా మంచిగా పూజ చేస్తారనమాట వస్త్రం వేసిండ్రు వినాయకుడు ఎంత ముద్దుగా ఉన్నాడు కదా మమ్మ అయితే ఇంట్లో దొరికిన ఆకులన్నీ పెట్టేస్తుంది అనమాట ఈ వినాయకుడిని గుడిలో బావిలో నిమజ్జనం చేస్తారు వీలుంటే ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తా వినాయక చవితి ఒక ఎమోషన్ వినాయక చవితి వచ్చిందంటే ప్రతి ఒక్కరికి ఒక ఇంకా ఫన్ ఫిల్డ్ ఫెస్టివల్స్ అన్నీ స్టార్ట్ అయిపోయినాయి అట్లా అనిపిస్తుంది ఎందుకంటే మళ్ళీ దీని తర్వాత నవరాత్రులు షురూ అవుతాయి కాబట్టి ఇంకిదేమో గల్లీలో పెట్టిన వినాయకుడు ఫుల్ డెకరేషన్స్ డిస్కో లైట్స్ మ్యూజిక్స్తో కానీ వీటి అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి తెలుసా దేవుడి పేరు చెప్పైనా మనం అందరం గల్లీలో అందరం ఒకటే దగ్గర కలిసిమెలిసి ప్రసాదాలతో కడుపు నింపుకుంటూ ఫుల్ ముచ్చట్లు పెడుతూ భజనలు చేస్తూ గడుపుతాం కదా నాకైతే అది చాలా ఇష్టం సో ఇంకా వీడియోస్ అప్లోడ్ చేస్తా చూస్తూ ఉండండి బాయ్